హాయ్ ఫ్రెండ్స్, మహాకుంభమేళలో స్నానం చేయడానికి నేను వెళ్ళడం జరుగుతోంది. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉండడం జరిగింది. కొంచెం ముందుకు పోతేనే మోనాలిసా ఇక్కడే పూసలు అమ్ముకుంటూ వాళ్ళ గుడిసెలు కానీ వేసుకోవడం జరిగింది. ఇక్కడింటినే వాళ్ళందరూ కానీ ఇక్కడ పూసలు అమ్ముకోవడం జరిగింది. ఇక్కడే వాళ్ళు ఎవరో ఫోటో తీయడంతో ఇక్కడ ఫేమస్ అయినది. వాళ్ళ గుడిసెలన్నీ ఇక్కడ నేను చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ ఉండేటువంటి గుడిసెలన్నీ వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు ఉండడానికి గుడిసెలు వేసుకునేటివి. ఈ గుడిసెల్లో నుంచి కానీ నేను పూర్తిగా తిరిగాను, వీడియో తీసుకోకుండా తిరిగాను. అక్కడ లేదు అమ్మాయి, ఇంకా కొంచెం ఈ జనాల్లోకి నేను కనపడిస్తుందేమోను తిరుగుతూనే ఉన్నాను, అస్సలు కనపడడం లేదు మోనాలిసా. అక్కడ నేను మళ్ళీ కొంతమందిని అడిగి తెలుసుకోవడంతో ఆ అమ్మాయి షాపు ఓపెనింగ్కి వెళ్ళిందని వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి స్టాటూ నంది విగ్రహంతో మనం దీన్ని దాటుకుంటూ ముందుకెళ్తున్నాము. చాలా విధాలుగా ఇక్కడ మనం కుంభమేళకి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు. అలాగే ఇక్కడ ముందుకి పోతూనే ఉండాలి మనం, ఎందుకంటే సంఘం దగ్గరికి పోయి మనము స్నానం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంఘం దగ్గరికి వచ్చి స్నానం చేయాలని ప్రతి ఒక్క హిందువులు కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అఘోరాలు వాళ్ళు తపస్సు చేసినదంతా కానీ నీళ్ళకి మంత్రాలు వాళ్ళు చేసిన స్నానం మనం చేస్తే చాలా మంచిది అనుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడికే రావడం జరుగుతోంది. చాలామంది నడుచుకుంటూనే వస్తున్నారు. కొంతమంది కార్లలో కానీ బస్సుల్లో కానీ ఇలాంటిగా వచ్చిన వారు నడవలేక ఇబ్బంది పడేవారు వేరే ఘాట్లు దగ్గరికి వెళ్ళి పడవల్లో వచ్చి కొంతమంది మునిగి వెళ్ళడం జరుగుతోంది. మేమైతే డైరెక్ట్గా సంఘంలోకే వెళ్ళాలనే ఉద్దేశంతో నడుచుకుంటూ మేము వెళ్ళడం జరుగుతోంది. అలాగే మోనాలిసాని మాకు కనపడిస్తుందేమో ఒక ఆశతో కానీ ముందుకు సాగడం జరుగుతోంది. ఇక్కడ కానీ మోనాలిసా వాళ్ళ బంధువులు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇక్కడ ఆ గుడిసెలు వేసుకోవడం జరిగింది. చూడండి, ఆ గుడిసెల్లో కానీ మేము తిరగడం జరిగింది. వాళ్ళని కనుక్కోవడము, కొంతమందిని అడగడం జరిగింది. వాళ్ళు వచ్చి మోనాలిసా ఫేమస్ అయితేనే వెళ్ళిపోవడం జరిగిందంట సొంత ఊరు గ్రామానికి. మళ్ళా కానీ ఒకసారి వచ్చితో ఉంటేనే ఎక్కువగా జనతాకిడితో ఆ గుడిసెల్లో కానీ దూరుతున్నారనే ఉద్దేశంతో అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీతో కానీ పంపించడం జరిగిందంట. అందుకని ఆ అమ్మాయి కానీ ఇక్కడెక్కడుంది వాళ్ళ సొంత గ్రామానికి పోతుందంటే లేదు, షాప్ ఓపెనింగ్కి వెళ్ళిందని చెప్పడం జరిగింది. ఆ సోషల్ మీడియాలో కానీ మేము స్టిచ్చింగ్ చేస్తే ఆ అమ్మాయి వ్యాలెన్స్ డేకి ఒక షాప్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్స్ కానీ చేయడం జరుగుతుంది, ప్రమోషన్ వీడియోలు కానీ చేయబడుతోంది. ఒక నైట్గా ఫేమస్ అయిపోయింది ఆ అమ్మాయి. వీళ్ళందరూ కానీ పూసలు అమ్ముకుంటూ బతకడం జరుగుతోంది. అలాంటి అమ్మాయి మల్లమ్మకి మేము కుంభమేళకు వెళ్ళి స్నానం చేసి వచ్చేప్పుడు మాకి మళ్ళీ వేరే వాళ్ళు అమ్మాయి వస్తుందని చెప్పడం జరిగింది. అందుకోసానికి మళ్ళా కానీ మేము వెయిట్ చేయాలనే ఉద్దేశంతో తిరగడం జరుగుతోంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఫేమస్ అయింది, ఒక్కసారైనా కానీ ఆమె చేతులతో ఏదో ఒకటి కొనాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. చూద్దాం ఆ అమ్మాయి కనపడుతుందా కనపడదా అనేది మనం
స్నానంపై మళ్ళా కాల్చిన వద్దాము, ఎందుకంటే వస్తాదని ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది అమ్మాయిలు. అక్కడ వాళ్ళని అడుగుతున్నప్పుడు చూడండి, వీళ్ళందరూ కానీ వాళ్ళ తాలూకా మనుషులు, వాళ్ళ వెనకాల ఉండే గుడిసెలు కానీ వీళ్ళవేను. వీళ్ళు గుడారాలు వేసుకోవడానికి గవర్నమెంట్ కానీ వీళ్ళకి, ఎందుకంటే వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగిందంటే కేటాయించారు ప్లేసులు. ఆ ప్లేసుల్లోనే వీళ్ళు గుడారాలు వేసుకొని వీళ్ళ వ్యాపారం చేసుకోవడానికి కానీ, తినడానికి కానీ, వాళ్ళు తెచ్చుకునే సామాన్లు పెట్టుకోవడానికి కానీ ఆ గుడారాలు వేసుకోమన్నారంట. మనం సంగమం ఘాటు దగ్గరికి చేరుకోవడం జరిగింది. చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారో. నేను అప్పుడే నీళ్ళలోకి వెళ్ళి రబ్బర్వి పెట్టింటారు కదా, దాటుకోకుండా ఎవరును ఆ బార్కెట్ల మీదుగా బాక్సుల మీద నిలబడుకొని వీడియో తీయడం జరిగింది. చూడండి, ఇది విఐపి ఘాట్లు. అక్కడి నుండి సంఘానికి కొంతమంది పడవలో వచ్చి వాళ్ళు అక్కడ స్నానం చేస్తున్నారు. ఇక్కడికి అక్కడికి కొంచెమే తేడా, ఒక 10 అడుగులు డిస్టెన్స్ ఉంటుంది, అంతేనా, ఏం లేదు. ఇక్కడ చూడండి కొట్టాలు ఉన్నాయి చూడండి, అవి విఐపీస్ వచ్చిన వారు అక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ కానీ స్నానం చేసిండేది. ఇక్కడి నుండినే వాళ్ళు స్నానం చేయడం జరిగింది. మోడీ కానీ ప్రతి ఒక్కరూ విఐపీలు ఇక్కడే స్నానాలు చేసిన వారు, వాళ్ళు విఐపి ఘాట్ దగ్గర. ఈ విఐపి ఘాటు, ఈ సంగము అంతా ఇదే ప్రాంతము. ఇక్కడే నీళ్ళు, 3 సముద్రాల్లో నీళ్ళు ఇక్కడే కలిసేది. అందుకని ఇక్కడే వచ్చి స్నానాలు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నేను ఇట్లా పడవల్లో కానీ, మనకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అయినా కానీ పడవల్లో కానీ పోయి మునగచ్చు. కానీ మనం నడుచుకుంటైనా కానీ పోవచ్చు, ఏమి కాదు. ఏమంటే ఏమన్నా అందరూ పంపిస్తే ప్రమాదం చోటు చేసుకుంటుందేమో అని ఇలాంటి వాళ్ళని పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడికి ఇంత చాలా లాంగ్ ఉంది. ఇంత లాంగ్లో కానీ తిరిగి అని స్నానాలు చేస్తున్నారు. చూడండి ఎన్ని వేల మంది, లక్షల మంది ఇక్కడ స్నానాలు అనేది చేయడం జరుగుతుంది. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎంత స్నానం చేసినా ఇక్కడ చలి అనేది పెట్టడం లేదు. నేను వస్తా మునిగి వస్తున్నప్పుడు ఈ కోట దగ్గర ఆంజనేయ స్వామి దర్శనానికి ఎంతమంది ఉన్నారో అని మీకు చూపించడం జరుగుతోంది. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ పండుకొని మీకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అక్కడ అయిపోతేనే కృష్ణుడు ఆ టెంపుల్ దాటుకుంటూ వస్తేనే వస్తాడు. మళ్ళా అక్కడి నుండి నేను సత్రానికి రావడం జరిగింది. ఆ సత్రం దగ్గర కానీ ఘాటు ఉంది. ఇక్కడ పిండాలు కానీ, చనిపోయిన వాళ్ళకి పిండాలు కానీ ఇలాంటివన్నీ ఇక్కడ తర్పణం ఇలాంటివన్నీ చేస్తుంటారు. కొంతమంది ఇక్కడ కానీ స్నానాలు చేస్తుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ ఉండడానికి కానీ, ఎవరైనా కానీ ఉండడానికి కానీ ఇక్కడ ఈ మిటికల దగ్గర కానీ సత్రాల మధ్య కానీ కట్టడం జరిగింది. ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినా కానీ మీరు ఉండేకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే సత్రాలు కానీ ఉన్నాయి. మీకు అన్ని ఫుల్ ఫెసిలిటీస్ కానీ మిగతా రోజుల్లో ఇప్పుడు పోయినా కానీ అక్కడ ఉండడానికి కానీ ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత కానీ మిగతా రోజుల్లో వచ్చినా కానీ సత్రాలు కానీ ఉన్నాయి. ఇక్కడ ఉండడానికి కానీ ఇక్కడ ఇది కానీ పరిస్థితి కానీ సత్రమని ఇంకా సత్రాలు కానీ ఇట్లా 2-3 కానీ ఉన్నాయి ఉండడానికి. ఎవరైనా టూరిస్ట్ బస్సులు వచ్చిన వారు ఇక్కడ స్టే చేస్తే చాలా బాగుంటుంది. చాలామంది డైరెక్ట్గా హనుమాన్ టెంపుల్కి దగ్గరికి వెళ్ళి అక్కడి నుండి పడవలు తీసుకొని పోతారు. పడవలు తీసుకొని పోయినా కానీ పర్వాలేదు, సంఘంలోకి తోలుకొని వెళ్ళి స్నానాలు చేపిస్తారు. మీరు నడుచుకుంటేనే కానీ సంఘం దగ్గరికి, ఘాటు దగ్గరికి వెళ్ళచ్చు. చాలామంది ఎందుకంటే అఘోరాలు ప్రతి ఒక్కరూ కానీ నడుచుకుంటూ వెళ్ళే స్నానాలు చేయడం జరిగింది. ఆ ప్రాంతంలోనే చేయాలనే ఉద్దేశంతో చాలా మన తెలుగు జనాలు కానీ, మన హిందువులు కానీ ప్రతి ఒక్కరూ కానీ కోరుకోవడం జరుగుతుంది. ఆ ప్రాంతానికి వెళ్ళే నేను కానీ స్నానం చేయడం జరిగింది. అక్కడి నుండినే నేనుండే ఆశ్రయానికి రావడం జరిగింది. ఇదంతా కానీ వస్తా మీ అందరికీ కానీ చూపించుకుంటూ వస్తున్నాను.
జనాలు ఎక్కడి నుండి వస్తున్నారో ఏమో ఇక్కడ తెలియడం లేదు. విపరీతమైన జనాలు ఎక్కడి నుండి వస్తున్నారో ఏమో, ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్స్ చుట్టూరుగా ఈ ప్రేగ్గా చుట్టూరుగా ఉన్నాయి కాబట్టి జనాలు వైపు నుండి వస్తున్నా కానీ బ్యాగులు తగిలేసుకొని, బ్యాగులు ఎత్తుకొని, పిల్లలను తోలుకొని జనాలు వస్తూనే ఉన్నారు. ఇది చూడండి, ఈ ప్రాంతం అంతా కానీ అప్పుడే ఇవి గుడారాలన్నీ